ప్రభువైన క్రీస్తు వారి పేరిట, తండ్రి అయిన దేవుని పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారం దేవుని గురించిన ఆసక్తికరమైన సంగతులు మనం ఆలోచిద్దాం. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. తండ్రి, మీ ప్రేమతో తండ్రి, మీ కరుణతో తండ్రి మమ్మల్ని నడిపించారయ్యా తండ్రి. దానికి వేదాది స్తోత్రాలు దేవా తండ్రి. ఇదిగో దేవా తండ్రి, మా కోసం మీరు చేసిన త్యాగాన్నయ్య మేము మర్చిపోకుండా తండ్రి మా జీవితాన్ని దాని చుట్టూరు కట్టుకోవడానికి మాకు శక్తిని దయచేయండి అయ్యా తండ్రి. మాకు వివేచన దయచేయండి అయ్యా. ఓ దేవ తండ్రి, నీ కూర్చిన కొన్ని సంగతులు మేము ఆలోచిస్తుండగా తండ్రి మాతో మీరు ఉండండి, నడిపించండి. మీరేమి మీ శక్తిని, మీ కృపని, మా కాపుదల్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేడ బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు దేవుని గురించిన మరికొన్ని సంగతులు ఆలోచిద్దాం. ఆయన గురించిన మరికొన్ని సంగతులు ఆలోచించే ముందు 2-3 వారాల్లో ఈ ఆదికాండం గురించిన వివరణ అనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వేరే విషయాలను ఆలోచిద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచిద్దాం. దేవుడు లేదా బైబిల్ ఎప్పుడు దేని గురించి మాట్లాడుతుందంటే మనుషులంతా ఒక్కటే అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఇది చాలాసార్లు మనం చూస్తాం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణించినప్పుడు, ఇశ్రాయేలీలు కానానులో స్థిరపడినప్పుడు ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఆయన తను నడిపిస్తున్న ఇశ్రాయేలీల పక్షాన్నే కాదు, కేవలం వారి పక్షాన్ని మాత్రమే ఆయన తీసుకోలేదు, కానీ అక్కడ విస్తరించిన జనముల పక్షమున, అక్కడికి వచ్చి స్థిరపడిన పరదేశుల పక్షాన ఆయన ఎప్పుడు నీతిగా, న్యాయంగా ప్రవర్తించినట్టు చూస్తాం. అంతేకాదు, ఇశ్రాయేలీలను ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతూ అంటాడు, నా ప్రభావం మీకే కాదు అన్యులకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అని మాట్లాడతాడు. బైబిల్ ఎప్పుడు వన్ ఫ్యామిలీ వన్ బిగినింగ్ అనే విషయాన్ని మాట్లాడుతుంది. బైబిల్ ఎప్పుడు దేని గురించి మాట్లాడుతుందంటే వన్ ఫ్యామిలీ వన్ బిగినింగ్, ఒక కుటుంబం ఒక ప్రారంభం అనే విషయం గురించి మాట్లాడుతుంది. నేను ఎంతకీ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానో వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. 99% ఆఫ్ ద సైంటిస్ట్ అన్నారట, మనుషులు ముఖ్యంగా పురుషులు ఒక వ్యక్తి నుంచే వచ్చారు అందంట. వారు అన్నారట, ఈ మనుషులందరూ ఒక వ్యక్తి నుంచి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా లోకంలో మనం ఆలోచించినప్పుడు ఏమండి, అమ్మాయికి XX క్రోమోజోమ్ ఉంటుంది. అమ్మాయి ఎలా మనం నిర్ధారించవచ్చు అంటే, ఆ అమ్మాయికి XX అనే క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి అని నిర్ధారించవచ్చు. మరి అబ్బాయి అలా ఎలా నిర్ధారించబడుతుందంటే, ఆ అబ్బాయికి XY క్రోమోజోమ్ ఉంటే అబ్బాయి అని నిర్ధారించుకోవచ్చు. అసలు ఈ క్రోమోజోమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బుక్స్ ఒక బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో ఇన్స్ట్రక్షన్ ఏమండి, ఆ బుక్లో ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే పేజీలు ఎలా ఉంటాయో ఈ క్రోమోజోమ్ అనేది మనుషుల బాడీలో అలా ఉంటుందట. ఇవి దేని ద్వారా తయారు చేయబడతాయి అంటే DNA ద్వారా తయారు చేయబడతాయట. మీరు ఆలోచిస్తే అమ్మాయిగా పుట్టాలంటే XX క్రోమోజోమ్ ఉండాలి, అబ్బాయిగా పుట్టాలంటే XY అనే క్రోమోజోమ్ ఉండాలి. ఏమండి, పురుషులందరికీ ఒకే ఒక కామన్గా ఒక క్రోమోజోమ్ ఉందట, అదే Y క్రోమోజోమ్ అట. ఏమండి, పురుషులందరికీ కామన్గా ఒక యాన్సిస్టర్కి ఉన్న క్రోమోజోమ్ ఉందట. అంటే అందరి కలుపుకుని ఒకటే DNA ఉందట. దాన్నే Y క్రోమోజోమ్ యాడమ్ అంటారు. ఏమండి, దాన్నే Y క్రోమోజోమ్ యాడమ్ అంటారు. అసలు ఈ క్రోమోజోములు ఎలా తయారు చేయబడతాయి అంటే DNA ద్వారా తయారు చేయబడతాయి. ఒక మనిషిలో DNA లేకపోతే ఒక మనిషిలో ఉన్న DNA అది మనిషికి ఏమి సూచనలు ఇస్తాయంటే, లేకపోతే ఆ డిఎన్ఏ మనిషిలో ఎలా ఉపయోగపడుతుందంటే,
మీరు ఎలా ఉండాలో ఆ డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. మీరు ఎలా మీరు ఎలా కనబడాలో ఆ డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలో ఆ డిఎన్ఏ డిజైన్ చేస్తుంది. మీ కలర్ కాంప్లెక్షన్, మీ రంగు ఎలా ఉండాలో ఆ డిఎన్ఏ డిజైన్ చేస్తుంది. ఇప్పుడంట పురుషులలో ఉన్న ఈ XY క్రోమోజోమ్, ఈ పురుషుల్లో ఉన్న ఒక ఈ XY క్రోమోజోమ్ని చూస్తే ఈ సైంటిస్ట్కి ఒక విషయం అర్థమైందంట. అదే వీళ్ళందరికీ మూల పురుషుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనే అర్థమైందట. ఎందుకంటే ఈ XYలో ఉన్న Y క్రోమోజోమ్ ఆ మూల పురుషుడి గురించిన ఆనవాలు సూచిస్తుందట. దాన్నే అన్నారు Y క్రోమోజోమ్ యాడమ్ అన్నారు. సాధారణంగా ఈ అబ్బాయికి XY క్రోమోజోమ్లు ఎలా వస్తాయంటే, ఒకవేళ ఫాదర్ నుంచి మదర్కి ఎలాగో XX క్రోమోజోమ్ ఉంటుంది, ఒకవేళ ఫాదర్ నుంచి ఉన్న Y క్రోమోజోమ్ మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఫాదర్ దగ్గర నుంచి Y క్రోమోజోమ్, ఒకవేళ Y క్రోమోజోమ్ పాస్ అయితే మదర్ దగ్గర నుంచి ఎలాగో X క్రోమోజోమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు XY క్రోమోజోమ్ అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన Y క్రోమోజోమ్ ద్వారా శిశువు అబ్బాయి అవ్వాలా లేకపోతే అమ్మాయి అవ్వాలా అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడట పురుషులందరినీ చూస్తే వీరందరికీ కామన్గా ఉన్న క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ అట. వీరందరి డిఎన్ఏలు ఒక వ్యక్తి నుంచి వచ్చినట్టు మాత్రమే మ్యాచ్ అవుతున్నాయట. వీరందరికీ పితరుడు ఒక్కడే అన్నట్టు మ్యాచ్ అవుతున్నాయంట. దాన్నే సైన్స్ ఏమని పిలిచిందంటే Y క్రోమోజోమ్ యాడమ్ అని పిలిచింది. దేవుడు అంటున్నాడు, ఆదామును సృష్టించి దేవుడు అంటున్నాడు, ఆ ఆదామునంట ఆయన తన స్వరూపముగా సృష్టించాడట. మనుషులనట ఆయన స్వరూపంలో, ఆయన ఇమేజ్లో సృష్టించాడట. అందరికీ తండ్రి ఆ పరమ తండ్రి అట. ఏమండి, మనుషుల్ని ఆయన స్వరూపంలో సృష్టించాడట. మనిషిని సృష్టించాడట, మనిషిని ప్రేమించాడట, మనిషిని ఫలించమన్నాడట. మనుషులందరూ ఒక్కటేనట, మనుషులందరూ ఆ పరమ తండ్రి పిల్లలట. ఎంత వండర్ఫుల్ అండి. మీరు ఆదికాండం 1వ అధ్యాయం రెఫర్ చేస్తే అక్కడే ఉంటుంది, దేవుడు మనుషులను తన స్వరూపములో సృష్టించెను అని. దేవుడు వారిని ఆశీర్వదించాడట. మీరు ఫలించండి అని ఆశీర్వదించాడట. మీరు ఫలించడమే కాదు, ఈ భూమిని నింపండి అని ఆశీర్వదించాడట. మనమంతా పరమ తండ్రి పిల్లలమాట. ఏమండి, దేవునికి లేని తారతమ్యాలు మనకెందుకండి? దేవుని దగ్గర లేని కులాలు మనకెందుకు? దేవుని దగ్గర పనికిరాని వర్ణాలు మనకెందుకు? మనుషులందరూ ఒక్కడేనట, మనుషులందరూ ఆ పరమ తండ్రి పిల్లలట. దేవుడు ప్రేమించడట మనుషుల్ని, ఈ భూమిని ఫలించి నిందించమని ఆశీర్వదించాడట. మనమందరం ఆయన పిల్లలమట. ఏమండి, ఆయన అంటాడు, నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడట. ఇంకా నువ్వు తల్లి గర్భములో పుట్టక ముందే పడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడట. ఆయన అరిచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాడట. ఆయనట పిల్లలను తిరిగి రమ్మని, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడట. మీకోసం ఈ సృష్టిని నడిపిస్తున్నాడట. మీకోసం ఆకాశ మండలంలో ఉన్న ఆయన దూతలకి ఆజ్ఞిస్తున్నాడట వర్షం కురిపించమని. మీకోసం ఆయన నిర్వీర్యంగా పనిచేస్తున్నాడట. ఆయన ఆలోచనలో మీరున్నారట. మీ తల్లి గర్భంలోకి ముందు మీరు రాకముందే ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడట. మిమ్మల్ని ఆయన అరిచేతుల్లో చూసుకున్నాడట. ఇదిగో నా కుమారుడి లోకానికి ఎలా వస్తున్నాడు అని సంబరపడిపోయాడట. ఆయన నామాన్ని ఘనపరచాలని ఆయన కోరుకున్నాడట. ఏమంటే అంతే కదండి. సాధారణంగా ఒక తండ్రికి ఏముంటుందండి? తండ్రి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? మీరు బాగా డబ్బులు సంపాదించేవాళ్ళని ఆశిస్తాడా? ఆయన పేరు నిలబెట్టాలని ఆశిస్తాడు. ఆయనకున్న మంచితనాన్ని పునికి పుచ్చుకోవాలని ఆశిస్తాడు. ఆ పరమ తండ్రి కూడా మన దగ్గర నుంచి అవే కోరుకున్నాడట.
ఆ పరమ తండ్రి ఆయన పిల్లల దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకున్నాడట. ఆ పరమ తండ్రి ఆయన పిల్లల దగ్గర నుంచి నీతి న్యాయమును కోరుకున్నాడట. ఆ పరమ తండ్రి ఆయన పిల్లల దగ్గర నుంచి ఆయన మనుషులను ఎలా ప్రేమిస్తున్నాడో మీరు కూడా మీ సహోదరుల్ని అలాగే ప్రేమించాలని కోరుకున్నాడట. ఇంతకంటే గొప్ప తండ్రి ఉంటాడండి? మనం తెలుసుకోవాల్సిన విషయం అంతా ఒకటే, మనందరం ఆ పరమ తండ్రి పిల్లలం. ఆయన స్వరూపంలో చేశాడే ఆదాము. ఆ ఆదాము మనకి శారీరకంగా తండ్రి. ఆ ఆదాము నుంచి వచ్చాం. మనుషులంతా ఒకటే. మనుషులందరూ ఆ పరమ తండ్రి పిల్లలు. ఆ తండ్రి ప్రేమలో భేదాలు లేవు. ఆ తండ్రి ప్రేమలో స్వార్థాలు లేవు. ఆ తండ్రి ప్రేమలో క్షమాపణ ఉంది. ఆ తండ్రి ప్రేమలో ఆయన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన్ని పరిశీలించి తెలుసుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంది. ఇంక మనం రెండో టాపిక్ వెళ్దాం. కొందరు ఏం నమ్మారంటే జీవం అంటే లైఫ్ బై యాక్సిడెంట్ ఫామ్ అయింది. ఏదో అలా యాక్సిడెంట్ వల్ల ఈ భూమి మీద లైఫ్ ఫామ్ అయ్యింది అని నమ్మారట. వారు అనుకున్నారంట కెమికల్స్ కలవడం వల్ల, ఈ భూమి పైన ఉన్న కొన్ని కెమికల్స్ కలవడం వల్ల లైఫ్ ఫామ్ అయ్యింది. దీనికి డిజైనర్ లేడు, దీనికి సృష్టికర్త లేడు అని నమ్మారట. ఏమండి, ఎప్పుడైతే మనం మనకి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనుకోమో అప్పుడే ఆ విషయాన్ని పక్కన పెడతాం. ఈ లోకానికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదే ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ తండ్రి. భౌతికంగా ఆయన్ని మనకు తెలియకపోవచ్చు, కానీ మన ఆత్మకి ఒక దేవుడు ఉన్నాడని మాత్రం మనకు బాగా తెలుసు. వారు అనుకున్నారట ఈ లైఫ్ బై యాక్సిడెంట్ ఫామ్ అయింది అనుకున్నారట. వారు అనుకున్నారట కొన్ని కెమికల్స్ ఏదో అలా 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 కలిసిపోవడం వల్ల లైఫ్ ఫామ్ అయ్యింది అని నమ్మారట. ఎవరు, నేను ఒక విషయం అడుగుతున్నాను, బట్ అది ఇంపాసిబుల్ అని నేను అంటాను. ఎందుకు ఇంపాసిబుల్ అని నేను అంటానంటే, రెండు ఉదాహరణలు తీసుకుందాం. ఏమంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ని ఏదో చెక్కతోటో దేనితోటో తయారు చేసుకున్నాం. ఏమంటే ఆల్ఫాబెట్స్ అలా ఇసిరేసాం అనుకోండి, వాటిదంతట అవే అర్థం లేకుండా వాటిదంతట అవే ఒక వర్డ్లో ఫామ్ అవుతాయండి? నాట్ పాసిబుల్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని అలా ఇసిరేసాం, దాన్ని ఎవరో ఒకరు వచ్చి సరి అయిన క్రమంలో పెడితే అది వర్డ్గా ఫామ్ అవుతుంది. ఒక అర్థాన్నిచ్చే సెంటెన్స్గా, లేకపోతే ఒక అర్థాన్నిచ్చే సెంటెన్స్గా ఫామ్ అవుతుంది. ఇదెంత నిజమో, ఏమంటే ఒక జంక్ ఉందండి, ఒక జంక్ యార్డ్ ఉంది. ఆ జంక్ యార్డ్లో చాలా చాలా ఐరన్ ఉంది, చాలా చాలా స్టీల్ ఉంది. ఏమంటే ఒక పెను తుఫాన్ వచ్చింది, ఏమండి హెలికాప్టర్ నడవడానికి కావాల్సిన ఏంటి? ఇవే కదా. ఇప్పుడు ఆ పెను తుఫాన్ వచ్చి ఆ జంక్లో ఉన్న ఐరన్ అంతటితో ఒక హెలికాప్టర్ని తయారు చేస్తుందా? అది సాధ్యమేనా? అది కూడా బై యాక్సిడెంటే కదా. యాక్సిడెంట్ వల్ల ఎప్పుడు లైఫ్ ఫామ్ అవ్వదు. దేర్ షుడ్ బి సమ్ డిజైనర్. లైఫ్ని ఎవరో ఒక ఆయన సృష్టిస్తే మాత్రమే లైఫ్ ఫామ్ అవుతుంది. ఏమంటే మీరు ఒకసారి డిఎన్ఏని చూస్తే మీలో ఉన్న ప్రతి అణువు, మీలో ఉన్న జీవిస్తున్న ప్రతి అణువు ఒక సమాచారాన్ని క్యారీ చేస్తుందట. సమాచారం మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు బోల్డ్ అంత సమాచారాన్ని క్యారీ చేస్తుందట. మీరెవరు, మీరు ఏంటి, మీ శరీర తత్వం ఏంటి, లేకపోతే మీ పితరుల గురించిన సమాచారాన్ని అది క్యారీ చేస్తుందట. అంతేకాదు, మనిషి శరీరాన్ని మనం ఆలోచిస్తే ప్రతిదీ ఒక మెషిన్ లాగా పనిచేస్తుందట. పళ్ళు ఒకనొక సమయం వచ్చిన తర్వాత ఊడిపోతాయి. పళ్ళు కట్టించుకోవడానికి ఎన్ని అవస్థలు పడతామండి. అవి మళ్ళీ సెట్ అవుతాయా? సెట్ అవ్వవు. ఎందుకంటే మనల్ని నిలబెట్టాలన్నా, మనల్ని కోల్చాలన్నా అవి సృష్టించిన వ్యక్తికి మాత్రమే సాధ్యం. బాడీ ఫంక్షన్ అవడానికి కిడ్నీలు క్రమమైన మార్గంలో పని చేయాలి. కిడ్నీలు ఫెయిల్ అయినాయి అనుకోండి, వేరే వారి కిడ్నీ తెచ్చి పెట్టుకుంటాం. కానీ ఎంతకాలం? దానికంటూ ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయం నుంచిపోతే ఆ కిడ్నీలు కూడా పనిచేయు. మనిషి ఎప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చెయ్యలేడు. ఈ లైఫ్ ఫామ్ అయిందంటే ఒక ఆయన ఉండాలి, ఒక డిజైనర్ ఉండాలి,
ఒక పుస్తకం ఒక ఆర్డర్ లేకుండా బయటికి రాదు, అలాగే మీ మీ జీవితం నిర్మింపబడాలంటే దానికి ఒక డిజైనర్ ఉండాలి. ఆ డిజైనర్కి ఆ డిజైనర్ మిమ్మల్ని ఎరిగి ఉండాలి, ఆయనకి తెలిసి ఉండాలి. ఎక్కడ ఏది పెడితే ఈ మనిషి బాగా పనిచేస్తాడనే విషయం ఆ డిజైనర్కి తెలిసి ఉండాలి. ఏమండి, ఇంత అడ్వాన్స్డ్గా రన్ అవుతుందే మెడిసిన్. చాలా రోగానికి ఈ రోజుకి మందులు లేవంటే మీరు నమ్మగలరా? ఎందుకంటే ఈ శరీరం గురించి కేవలం ఆ తండ్రికి మాత్రమే తెలుసట. ఆయన అంటాడు ఆదాముతో మాట్లాడుతూ, ఆయన అంట ఆదాము ప్రక్కటి ఎముకలోంచి స్త్రీని తీశాడట. ఎముకలోంచే స్త్రీని ఎందుకు తీసాడండి? అవండి, సాధారణంగా కొన్ని జబ్బులు బ్లడ్ టెస్ట్ వాళ్ళు తెలుస్తాయి, కొన్ని జబ్బులు యూరిన్ టెస్ట్ వాళ్ళు తెలుస్తాయి, కొన్ని జబ్బులు ఎంత తెలుసుకోవాలన్నా తెలియదు. ఈ జబ్బుకి రూట్ కాజ్ అంటే రూట్ ఏంటో, ఈ జబ్బుకి ఏమండి బిగినింగ్ ఏంటో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? డాక్టర్లు సహజంగా బోన్ మ్యారో టెస్ట్ చేస్తారు. అక్కడికి వెళితే ఆ ఎముకలో ఉన్న కీలు దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఏ జబ్బు వచ్చిందో. ఆయన అంటున్నాడు స్త్రీనట ఆదాము ప్రక్కటెముకలోంచి తీసాడట. ఆయనకి తెలుసు మనిషిని ఎలా నడిపించాలనే విషయం ఆయనకి తెలుసు, మనిషికి ఎక్కడ ఏది ఉండాలనే విషయం ఆయనకి తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రమ్మంటున్నాడే. ఆయన మీకు పీస్ ఇస్తాడట, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడట. ఆయన ఇశ్రాయేలీని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడట. మీ జీవితాలను ఆయన నడిపిస్తాడట. ఆయన ఈ లోకం ఏమని పిలిచిందో తెలుసా? వైద్యుడా అని పిలిచింది. ఆయన మీ శరీరానికి మాత్రమే వైద్యం చేయడట, ఆయన మీ హృదయాలకు వైద్యం చేస్తాడట. పాడైపోయిన మీ హృదయాలకు ఆయన వైద్యం చేస్తాడట. ఆయన ప్రేమ అనే మందుతో మీ హృదయాలకు వైద్యం చేస్తాడట. కరుణ అనే మందుతో మీ హృదయాలకు ఆయన వైద్యం చేస్తాడట. ఏమండి, ఆయన అంటున్నాడు, ఇంక ముగించుకుందాం. ఆయన అంటున్నాడు ఆయనే మార్గమట, ఆయనే జీవమట, ఆయనే ఆల్ఫా అట, ఆయనే ఒమేగా అట. ఆయన అంటున్నాడు మనుష్యులు కేవలం రొట్టె వల్ల బ్రతకట్లేదు, కానీ ఆయన నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నారు అంటున్నాడు. మీ జీవితాలను ఆయన చేతుల్లో పెట్టండి, మీకున్న ఆశలను ఆయన చేతుల్లో పెట్టండి, మీకున్న కష్టాలని మీకున్న ఇబ్బందులను ఆయన చేతిలో పెట్టండి. ఆయన అంటున్నాడు నేను ఒకవేళ మిమ్మల్ని కట్టాలి అనుకుంటే పడగొట్టేవాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు యెహోవా ఒకవేళ ఇల్లు కడితే ఆ ఇల్లు కట్టువాడి ప్రయాస వ్యర్థం అన్నాడు. మీ జీవితాలను ఆయన చేతుల్లోకి పెట్టండి, మీ జీవితాల్ని నీటి కాలువల యొద్ద పాతబడిన చెట్టు వలె ఆయన మీ జీవితాలను వృద్ధి పొందిస్తాడు. ఆయనకి మీ గురించి తెలుసు, మీ అంతరంగాన్ని ఆయన ఎరుగున్నాడు, మీ మనసును ఆయన ఎరుగున్నాడు. మీ అంతకంటే ముఖ్యంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన ఎరుగున్నాడు. మనందరి తండ్రి ఒక్కడే, ఆయనే పరమ తండ్రి. మనందరి దేవుడు ఒక్కడే, ఆయనే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి, మనలో ఉన్న అనేక విషయాల్ని పక్కన పెట్టండి, ఆయన కోసం ముందుకు సాగండి. వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని కాచి కాపాడరు ఏదంటే, ఇదిగో దేవ తండ్రి, నీ గురించిన విషయాలు మేము ఆలోచిస్తున్నప్పుడు ఏదండ్రి మా మనసును తండ్రి మీ మహత్కరమైన కార్యాల చేత నింపుతున్నారు అయ్యా తండ్రి. ఇదిగో దేవ తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. అనేక మందికి ఈ కార్యక్రమం వెళ్ళేటట్టు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ఇదిగో దేవ తండ్రి, మాకు జీవం ఇచ్చినందుకు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించినందుకు తండ్రి వందనాలు దేవ తండ్రి. ఇదిగో దేవ తండ్రి, మళ్ళీ తండ్రి రేపు మేము కలుసుకుని తండ్రి నీ గురించి మాట్లాడుకోవడానికి మాకు అవకాశాన్ని ఇవ్వమని, మీరే మీ పిల్లల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి ప్రతులాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.